తిరుమూర్తి అండి, మచ్చిలేస్తం గ్రామము. మొన్న కిందటి 10వ నెలలోనూ ఫైర్ యాక్సిడెంట్ అయింది. మా వల్లన్నీ కాలిపోయాయి. అంటే వల్లంటే ఒక్కసారి కష్టపడి సంపాదించినవి కాదు అవి. మినిమమ్గా 25-30 సంవత్సరాలు బాగా కష్టపడి సంపాదించుకొని ఒక దగ్గర అంటే సముద్ర తీర ప్రాంతంలో పాకేసుకొని అందులో ఆస్తిని భద్రపరుచుకుంటాము. ఒకసారి 10వ నెల 21 నేటి ఏంటంటే ఆ సోమవారం మంగళవారం రాత్రి అగ్గి పుట్టి మరి అది మొత్తం కాలిపోయిన తర్వాత మాకు బాగా ఆస్తి నష్టం జరిగిపోయింది. దాన్ని చూసి మేము చాలా బాధపడ్డాము. దాన్ని చూడడానికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, మన మన లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎలా వచ్చి అందరూ చూసి చాలా బాధపడ్డారు. మమ్మల్ని కూడా ఎలా జరిగింది ఏం జరిగింది అని అడిగారు. అన్ని విషయాలు చెప్పాము. అంతమంది చూశారు. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారము మేము ఇంతవరకు పొందలేదు. కానీ మా బాధను అర్థం చేసుకొని సౌరుద్య సంస్థ వారు బింది మేడం గారు మమ్మల్ని ఎలా కనుక్కున్నారో తెలీదు, ఫోన్ కాల్ చేసి మా బాధలను చూసి మాకు చేరో 10,000 ఆ సంస్థ తరపున సాయం చేశారు. ఎంతవరకు గవర్నమెంట్ గాని ఎవరు గాని మాకు ఎంతవరకు ఒక పైసా కూడా సాయం చేయలేదు. చాలా మంది దగ్గర తిరిగాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, ఎటువంటి సహకారం పొందలేదు. కానీ ఈ సంస్థ ద్వారాగా బింది మేడం మనము కనికరించి చేరో 10,000 మాకు ఇచ్చినందుకు ఆవిడ రుణం మేము ఈ జన్మలో మరిచిపోము. ఇలాంటి సంస్థ మాకు ఒకటి ఉందని అనుకోలేదు. కానీ మమ్మల్ని గుర్తించి ఎత్తుక్కుంటూ వచ్చి మా అకౌంట్లోకి డబ్బులు వేసి మమ్మల్ని ఆదరించిన ఇలాంటి సంస్థలకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. ఇలాంటి సంస్థను మరి రుణపడి ఉంటామని, అలాగే మాకు ఈ సంస్థ వరకు తీసుకెళ్లిన మన గనగల రవి గారు మన మేడం ముందుకు తీసుకెళ్లారు. ఫోన్ చేసి మా బాధలను కనుక్కొని ఆ బిందు మేడం తెలియజేసి ఇలాంటి సమస్యను ఆవిడ ముందు పెట్టి మమ్మల్ని ఆదుకోవడానికి మన రవి గారు కూడా కొంత సహకరించి మాకు ఇంత మేలు చేస్తున్నందుకు అతనికి కూడా ఒక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇలాంటి సంస్థ మాకు సాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు.